నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నేతలు ఎంతోమంది నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ఫలించాయి అనే దానిపైన ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, బిఆర్ నాయుడు గారి పైన గతం నుంచే ఎన్నోసార్లు అటాక్ చేస్తూనే వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఫలించలేదు. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే దాదాపు ఒక 10 నుంచి 15 మంది వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి ప్రత్యేక పూజలని, పెద్ద భారీ నిరసనలు అని చెప్పి ఏదో చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా జనాలు కనిపించడం లేదు. సో మొత్తానికి వీళ్ళు అనుకున్నటువంటి ఒక వ్యూహం ఫలించిందా లేదా అంటే ఏం చెప్తారు? ఏం కుట్రలతోటి చేసేవి ఎక్కడ ఫలిస్తాయి? నిజంగా ప్రజల్లో ఆ భావన ఉంటే ఏదైనా రాజకీయ పార్టీ దానికి సంబంధించిన ప్రతిపాదన చేస్తే ప్రజలు స్పందిస్తారు. ప్రజల్లో లేని దాన్ని తీసుకొచ్చి మన రాజకీయ కారణాల కోసం, రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా మనం ఎవరి మీద వ్యతిరేకంగా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ మనతో కలిసి రావాలి, మనం నిరసన చెబితే అందరూ నిరసన చెప్పాలి అని ఆశించటం తప్పు అవుతుంది కదా. భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా పనిచేసిన కాలంలో ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు 3వ తరగతిలో కూడా పాఠ్యాంశంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని దారుణాలు చేశాడు, ఎన్ని అకృత్యాలు చేశాడు, వెంకటేశ్వర స్వామిని ఎంత అపవిత్రం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఈ అర్భకులు ప్రయత్నం చేస్తే ఆయన పవిత్రత పోదు కదా. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతికి ఒక అరిష్టంలాగా దాపురించాడు. 1 కాదు 2 కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడో ఆ నెక్స్ట్ డే నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మొత్తం అంతా గబ్బు పట్టాలి అని చెప్పాడు. ఖచ్చితంగా అట్లాగే జరుగుతున్నది. ఇదివరకు చీమలన్నీ కలిసి శివుడి కోసం తపస్సు చేసినట. పాములు గుడితే కరిస్తే చచ్చిపోతున్నారు జనం, మేము గుడితేనేమో ప్రజలు వచ్చి మమ్మల్ని నలిపేస్తున్నారు, ఇదేంది మనం కూడా శివుడి కోసం తపస్సు చేద్దామని చెప్పి చెమలన్నీ కలిసి తపస్సు చేసినట్ట. శివుడు వచ్చాడు, వచ్చి ఏం కావాలని అడిగాడు. మేము గుడితే చావాలి అని అడిగే ఆ తొందరలో కుట్టంగానే చావాలి, మేము చావాలి అన్నట్ట చెమలు. శివుడు భయపడుతూనే కిందకి దిగాడు. పాము అంటే అక్కడొకటి ఇక్కడొకటి ఉంటుంది, అది కాటేసినా చచ్చిపోతే చీమలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, మరి చీమ కుట్టగానే చచ్చిపోతే కష్టం కదా. మేము కుట్టగానే చావాలి అని అడిగాడు. తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. అది ఎవరు కావాలనేది స్పష్టంగా ఆ తొందరలో శివుడు వచ్చేసాడు. టక్కన మనము తపస్సు చేయగానే శివుడు వచ్చేసాడు అన్న ఆనందంలో మేము కుట్టంగానే చావాలి అని అడిగారు. తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే చెవ కొట్టంగానే నలిపేస్తారు, తీసి అవతలు పడేస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి భూమన మనం నాశనం చేయాలి అన్నాడు. భూమన అనుకున్నాడు, వాళ్ళ పార్టీని అనుకొని నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మొత్తం తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం వాళ్ళ పార్టీ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసుకుంటూ, కొంతమంది రౌడీల ఎలిమెంట్లని ప్రోత్సహించుకుంటూ, ఆ రౌడీల్ని వెంటేసుకొని తిప్పుకుంటూ, మొత్తం దానికోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటుంటే ఇప్పుడు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తలపట్టు కూర్చున్నారు. ఇదేందా, ఆయన ఏదో చెప్పాడు అనుకో, నువ్వు చేస్తావా బుద్ధి లేకుండా, ఏంటి ఇవన్నీ కూడా అని చెప్పి ఇప్పుడు పూర్తిగా వైసీపీలోనే ఈ భూమన కరుణాకర్ రెడ్డికి, రోజాకి, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక పెద్ద వర్గం తయారవుతూ ఉన్నాయి. అయినా వీళ్ళకి వాస్తవ పరిస్థితి అర్థం కాక, తెలియక
టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి? మాకు ఇష్టం లేదు కాబట్టి చేయాలి. ఎందుకు బిఆర్ నాయుడు అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? అన్ని మా మీద కేసులన్నీ బయటికి తెస్తున్నాడు. మేము పరకామణిలో ఏదో మంగళసూత్రాలు కొట్టేశాము, దాని మీద కేసు పెడతారా? పాపం వాడిని ఏమన్నా పెట్టా, నేను డబ్బులు తీసుకొని అక్కడ ఉద్యోగంలో పెట్టాను. అక్కడ తెలుసు కదా మీకు, ఆ పరకామణి బంగారు నగలు దాచిపెట్టే దానికి ఆ స్టోర్ రూమ్కి కాపలా పెట్టాడు ఒక దొంగని. వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాడికి ఉద్యోగం వేశాడు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ కాపలా పెట్టి వాడు ఏం చేస్తాడు? ఒక్కొక్కటి అట్లాగే చేశాడు. అవన్నీ బిఆర్ నాయుడు బయట పెడుతున్నాడు. తప్పు కదా, మేము దొంగతనం చేస్తే నువ్వు బయట పెడితే ఎట్లా? నువ్వు ఉండకూడదు ఇక్కడ అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళకి ఈ భూమన కరుణాకర్ రెడ్డికి తోడు ఆ రోజా ఈయన పిలుచుకుంటాడు, అప్పుడప్పుడు పిలుస్తాడు. నువ్వు రామ్మా మన ఇద్దరం కలిసి ధర్నా చేద్దాం అంటే ఆమె వస్తుంది. ఆమెకి అక్కడ పని లేదు, ఆమె చెన్నైలో ఉంటున్నది. వస్తుంది, రాగానే ధర్నా అంటారు. ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? మొత్తం అన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెస్టోర్ చేశారు. తీర్థ ప్రసాదాలన్నీ ఆగమ శాస్త్రం వాటి ప్రకారం అక్కడ అన్ని నైవేద్యాలు జరుగుతున్నాయి, కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు చేసిన నువ్వు పెట్టించావు కదా, ఏం పెట్టించావు? ఫ్రైడ్ రైస్ బండ్లు, నూడిల్స్ బండ్లు పెట్టించావు. అవన్నీ తీసేసి శుభ్రంగా ఇడ్లీ దోశ దొరుకుతున్నాయి తిరుపతి మొత్తం, తిరుమల మొత్తం. తిరుపతిలో కింద నీ కొడుకుని పెట్టి మున్సిపల్ వైస్ చైర్మన్గా పెట్టి, చైర్మన్గా ఒక పప్పెట్ని పెట్టి మొత్తం అంతా దోచుకున్నావు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అట్లాగే ఉండేది. ఇప్పుడు మొత్తం తిరుపతి పట్టణం కూడా, తిరుపతి నగరం కూడా నీట్గా కనపడుతూ ఉన్నది. అందుకని కడుపు మంట రగిలిపోతూ ఉన్నది. అక్కడ బిఆర్ నాయుడు పోవాలి, బిఆర్ నాయుడు తీసేయాలి, బిఆర్ నాయుడు తీసేయాలి. ఎక్కడికి పోడు బిఆర్ నాయుడు పూర్తి కాలం పదవిలో ఉంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి, ఇందాక నేను చెప్పా కదా చీమల స్టోరీ, ఆ టైపులో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు. డివిఎస్ గారు, మనం చూసుకుంటే గతంలో కూడా గోవుల గురించి కూడా ఇట్లానే భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా గారు ఇదే విధంగా వాళ్ళు నిరసన తెలియజేశారు. ఈ రోజు కూడా మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్కే రోజా సేమ్ అదే విధంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సాష్టాంగంగా అలిపిరి దగ్గర నమస్కారం చేసి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. గతంలోనే ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన తప్పుకి, అంటే జీవో నంబర్ 330 ఏదైతే తీసుకొచ్చారో దాని తర్వాత మళ్ళీ 746 జీవో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పే అక్కడ అలిపిరి నుంచి ఆయన మొక్కు తీర్చుకున్న తర్వాత జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసిన పాపానికి మళ్ళీ సాష్టాంగంగా నమస్కారం చేయాలని చెప్పి ఆర్కే రోజు కోరడాన్ని ఎలా చూడాలంటారు? దేనికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి? ఈ కల్తీ నెయ్యి పైన సిట్ వేయించినందుక, దొంగలను పట్టుకున్నందుక, ఆ పరకామణి ఏది ఆ చోరీ కేసు, ఇప్పుడు అందులో ఆ రవికుమార్ ఏంటి ఆ కేసు విచారణ, దానిక ఆయన క్షమాపణ చెప్పాల్సింది? లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా ఐఏఎస్లను నియమిస్తున్నందుకు క్షమాపణ చెప్పాలా? ధర్మారెడ్డిని తీసేసి దేనికి ఆయన క్షమాపణ చెప్పాలి? తిరుపతి ప్రక్షాళన చేసినందుక, మొత్తం అన్ని దేవాలయాలు ఇవాళ భూములు పరిరక్షిస్తున్నందుక, స్వామీజీలు, పీఠాధిపతులు, లేకపోతే అసలు నేషనల్ మీడియా, దేశం మొత్తం హిందువులందరూ ఎవరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు? ఏమన్నారు అసలు ఆ రోజు? అర్ణవ్ గోస్వామి ఏమన్నాడు? హోల్డ్ యువర్ హ్యాండ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సే సారీ టు ద నేషన్ అన్నాడు. జాతికి క్షమాపణ చెప్పు, చేతులు జోడించి క్షమాపణ చెప్పు అంటూ నేషనల్ మీడియా, ఒక్క రిపబ్లిక్ టీవీ కాదు, మొత్తం CNN, మన సత్యమూర్తి గారు తెలుసు, రిపబ్లిక్, అసలు 18 న్యూస్ 18 అన్ని ఛానల్స్, అసలు మొత్తం ఏది అసలు. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నారు ఎంపీ గోరఖ్పూర్, ఆయన అయితే అసలు మామూలుగా ఫైర్ అవ్వాల. ఏంటి జగన్మోహన్ రెడ్డి పైన హిందువులందరితో గొడ్డు మాంసం తినిపించేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. దేనికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు? ఇవాళ శ్యామలరావుని నియమించినందుక,
లేకపోతే ఇప్పుడు ఎవరు రవిచంద్ర ఐఏఎస్ ఈఓగా అక్కడ నియమించి మొత్తం కట్టుదిట్టంగా మంచి శుచికరమైనటువంటి ప్రసాదం. అసలు ఈ అంబటి రాంబాబే వెళ్ళి తిన్నాడు కదా, బాగుందని చెప్పాడు కదా సార్. ఆ రోజు అన్నప్రసాదంకి వెళ్ళి వెంగమాంబకి వెళ్ళి అసలు బ్రహ్మాండం ఉంది భోజనం అని చెప్పినందుకు అంత మంచి భోజనం మరి వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో పెడుతున్నందుకు క్షమాపణ చెప్పాలా? లేదు, ఆయన మనవడు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం అన్నదానం చేపిస్తున్నట్టున్నాడు, 44 లక్షలు చెక్ ఇస్తున్నట్టు, దానికి చెప్పాలా క్షమాపణ? దేనికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు? సతీ సమేతంగా వెళ్ళి నిన్న పట్టు వస్త్రాలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడు, భార్యను తీసుకురాడు, నువ్వెందుకు తీసుకొచ్చావనా? ఇప్పుడు అటు రోజా అయినా ఇటు భూమన కరుణాకర్ రెడ్డి అయినా అసలు వాళ్ళు ఏంటి ఈ కార్యక్రమం మీరు అన్నది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజల ఎక్కడ చేశారు? ప్రత్యేక పూజలు రామతీర్థంకి వెళ్ళారా? అక్కడ కదా చేయాల్సింది. ఏది రాముడి తల నరికినందుకు అక్కడికి వెళ్ళి చేయండి నిరసన, లేకపోతే పూజ. లేదు సింహాచలం వెళ్ళండి, సింహాచలంలో చెయ్యండి. ఎవరామె? సంచయిత గజపతి రాజు ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు ఒక ఆమెని. ఆనంద్ గజపతి రాజు, అసలు అశోక్ గజపతి రాజు పైన కేసులు పెట్టించారు. అరే వేల ఎకరాలు దానం చేసిన వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నాయకులు అందరూ వెళ్ళి అశోక్ గజపతి రాజుని ఫ్రాడ్ అన్నాడు. అతను అప్పట్లో ఎండోమెంట్స్ మంత్రిగా చేశాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ అని అక్కడ అతన్ని ఏదో అంటారు, అక్కడ దుర్గగూడలో కొబ్బరి చిప్పలు అమ్ముకున్నవాడనో ఏదో అంటారు. అటువంటి వ్యక్తి వెళ్ళి అశోక్ గజపతి రాజుని ఈజ్ ఎ ఫ్రాడ్ అన్నాడు. ఎవడో ఇప్పుడు తేలిపోయింది కదా. మొత్తం వేల ఎకరాలు దానం చేసి ఇప్పటికీ వేల మంది విద్యార్థులకి విద్యాదానం అన్నదానం చేస్తున్నటువంటి ఒక ధర్మకర్త పివిజి రాజు కొడుకు గోవా గవర్నర్గా ఉన్నటువంటి ఆయన ఫ్రాడా? మరి అతను అశోక్ గజపతి రాజునే ఫ్రాడ్ అన్నాళ్ళు, మరి చంద్రబాబు క్షమాపణ చెప్పమనక ఏమంటారు? ఎక్కడ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఎక్కడ నిరసనలు చెప్పాలంటే చెప్తున్నా. విజయవాడలో చేశారా? దుర్గమ్మ గుడి వెండి సింహాల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేయాలి. ఎవరు? వెల్లంపల్లె వెళ్ళి చేయాలి. అక్కడ కొడాల నాని వచ్చి చేయాలి. ఎక్కడ? ఆంజనేయ స్వామి చెయ్యర కొడితే ఎక్కడ ఏదో మాట్లాడాడు, రక్తం వచ్చిందనో ఏదో అన్నాడు. కొత్త బొమ్మ తెచ్చి పెడతాను ఇప్పుడు వచ్చింది రక్తం. 3248 దేవాలయాలు సత్యమూర్తి గారు, అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేయండి. ఎందుకంటే మీరు చేసిన అపచారాల ఆ ఆలయాల్లో 58 విగ్రహాలు చోరీలు జరిగినాయి చూసా, అక్కడికి వెళ్ళి చేయాలి వీళ్ళు పూజలు. చేయాల్సింది అక్కడ ధ్వంసం చేశారు 39 విగ్రహాలను, అక్కడికి వెళ్ళి చేయండి పూజలు. కొంతవరకన్నా వీళ్ళ పాపం ప్రక్షాళన అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది ఇప్పుడు బిఆర్ నాయుడు ఇష్యూ ఎందుకు ఆయనంటే అంత కక్ష అంటే ఇతనికంటే 2000 కళ్ళు ఉన్నాయంట. ఎవరికి? భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీలో 2000 కళ్ళు ఉన్నాయన్నాడు. ఆ కళ్ళు పొడి చేశాడా? ఇప్పుడు అన్ని కళ్ళు పీకేశాడు. అదే కసి. ఇప్పుడు నువ్వు పెట్టినటువంటి ఆ వేగులా, లేకపోతే గూఢచారులా, లేదు నువ్వు నియమించిన అన్యమత ఉద్యోగులు. ఈయన వేగులందరూ అన్ని ఆయన మతానికి సంబంధించిన ఉద్యోగులే. హిందీ ఆ మతమే కదా. కూతురు పెళ్లి భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్పాలి? కొడుకు పెళ్లి క్రిస్టియానిటీలో చేయనందుక? వీళ్ళు అడిగేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎందుకు ఇవాళ నెయ్యి మరి మంచి శుచికరమైన నెయ్యితో ప్రసాదాలు చేయించుతున్నావు చంద్రబాబు అని క్షమాపణ చెప్పమంటారా? నిన్నే మా అన్నయ్య వెళ్ళాడండి తిరుమల, తీసుకొచ్చాడు మంచి కళ్యాణం లడ్డు ఈ సైజు పంపించాడు, బ్రహ్మాండంగా ఉంది. అరే ఇట్లా పట్టుకుంటే నెయ్యి అవుతాను అంటే భక్తులు తెలియటం లేదా? అప్పటికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తున్నది. ఈరోజు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందన్నారు. ఎక్కడ చూసినా మీరే చెప్తున్నారు. స్క్రీన్ మీద 10 మంది కూడా లేరు, 15 మంది కూడా లేరు. కారుమూరి నాగేశ్వరరావు కూడా వెళ్ళాడంట ఒక చోట ప్రత్యేక పూజలకి. అంటే ఇప్పుడు డైవర్షనా? ఎందుకు ఇది వాళ్ళ కార్యక్రమం పిలిపించారు నాకు చెప్పు. ఇప్పుడు బిఆర్ నాయుడు పోనీ ఈ కార్యక్రమం మీరు పిలిపియాలనుకుంటే అప్పుడెప్పుడో బాగా సివియర్గా ఉంది అప్పట్లో. ఏది మహిళ ఏదో లేఖ రాసిందని లేకపోతే ఏదో వీడియో వచ్చిందని అప్పుడు కదా పిలుపు ఇవ్వాల్సిన ఆందోళన నిరసన. ఇప్పుడు ఈ మావిగన్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయిందని
ఆ మావిగారి నుంచి డైవర్షన్ చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం నాకు అర్థం కాదు అసలు ఆ సందర్భం డైవర్షనా లేదు అమరావతి చట్టబద్ధత లోక్సభలో ఆమోదం రాజ్యసభలో ఆమోదం మొత్తం అన్ని పార్టీలు దేశం మొత్తం ఇవాళ అమరావతికి సపోర్ట్గా 50 పైగా పార్టీలంట దగ్గర దగ్గర 35 మంది ఎంపీలు చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు ఎక్కడ లోక్సభలో రాజ్యసభలో ఇప్పుడు దానికి డైవర్షన్ చేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకొచ్చింది మనకేం అర్థం కావట్లేదు అంటే అసలు అజెండా లేదు సత్యమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలు ఒక ఆందోళన ఒక నిరసన ఒక కార్యక్రమం చేపట్టడానికి వీళ్ళకి అసలు సబ్జెక్ట్ దొరకట్లా అంటే సబ్జెక్టు దొరకనీటిలా ఏది ఒక రకంగా చెప్పాలంటే రైతులు బ్రహ్మాండంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నిన్నగాక మొన్న వాళ్ళకి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయి 10,000 కోట్లు ఇచ్చారంట మొత్తం మీద రైతులకి తల్లికి వందనం బ్రహ్మాండంగా మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమ్మఒడి ఒకళ్ళకి ఇవ్వడానికి పెట్టలాడేది అసలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎగ్గొట్టాడు 40 లక్షలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తే వీళ్ళు 68 లక్షల మంది తల్లులకి ఇస్తున్నారు అంటే మహిళల్లో లేదు వీళ్ళకి ఏంటి స్పేస్ వీళ్ళకి అంకెలు కూడా నేర్పాలి 40 లక్షలు ఎక్కువ అనుకుంటున్నాడు 68 లక్షల కన్నా అనుకుంటున్నాడు ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం తెలుసు కదా ఊరంతా ఒక దారి అయితే ఏ కట్టే ఇది ఉలిపి కట్టి కూడా కాదు ఇది వైఎస్ కట్టే అనమాట ఇప్పుడు ఒకటి అటు మహిళలు ఇటు రైతులు యువత బ్రహ్మాండంగా వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఉగాదికి ఇచ్చాడు 10,000 పోస్టులతో అసలు ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నాడు డిఎస్సి మెగా డిఎస్సి 16,000 పోస్టులు భర్తీ అయి 19 స్కూల్కి వెళ్తున్నారు 7,000 మంది కానిస్టేబుళ్ళు ఇవాళ విధులు నిర్వహిస్తున్నారు అసలు ప్రభుత్వ రంగంలోనే దగ్గర దగ్గర 50,000 ఉద్యోగాల పైన భర్తీ ఒక 8 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కంపెనీల్లో భర్తీ అంటే యువతలో స్పేస్ లేదు మహిళల్లో స్పేస్ లేదు రైతుల్లో స్పేస్ లేదు అసలు అజెండాయే లేకుండా పోయింది కాబట్టి వీళ్ళు బిఆర్ నాయుడు అజెండా చేసుకుంటున్నారా అవును అవును సో సత్యమూర్తి గారు దినేష్ కుమార్ కమిటీ కూడా పడింది ఏకసభ్య కమిటీ అది కూడా 45 రోజుల్లో తీర్పు అయితే ఇవ్వబోతుంది సో ఖచ్చితంగా రానున్నటువంటి ఒక కొద్ది రోజుల్లోనే పెద్ద తలకాయలే అరెస్ట్ కాబోతున్నాయి అన్నటువంటి సందర్భంలో ఇలాంటి ఒక ఎజెండా తీసుకున్నారా అంటే ఏం చెప్తారు ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా 2,000 కళ్ళు ఉన్నాయని సగం బిఆర్ నాయుడు పొడిచాడు ఇప్పుడు ఇంకో సగం దినేష్ కుమార్ పొడుస్తాడు ఏకసభ్య కమిషన్ ఇప్పుడు ఆయన ఎక్కడ పిలుస్తాడో కానీ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టెన్షన్ అవ్వనమాట ఇప్పుడు ఇతని టెన్షన్ అంతా అది పిలుస్తాడేమో పిలిస్తే ఏం చెప్పాలి ఏం చెబుతావు అవును సార్ కరెక్టే నేను సుబ్బారెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆ నెయ్యిలో మనం ఆ కొవ్వు ఈ కొవ్వు అన్ని కొవ్వులు కలిపామండి అని చెప్పాలి యూ హ్యావ్ నో అదర్ గో ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ సిట్టు కన్ఫర్మ్ చేసేసింది సిబిఐ సిట్టు చేసిన తప్పు ఏంటి పొరపాటు ఏంటి అంటే అందులో నీ పేరు పెట్టలా మరి నీ పేరు ఎందుకు పెట్టలేదో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు నీ పేరు సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఎందుకు లేదు అనేది నాకన్నా నీకే బాగా తెలుసు నీ పేరు వైవి సుబ్బారెడ్డి పేరు లేకుండా ఎట్లా వచ్చింది అనేది మీకు బాగా చాలా స్పష్టంగా మీకే తెలుసు ఎంత దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు ఎంత శ్రమ పడ్డారు ఎంత చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఏంటి అంటే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నీ పాపం ఒక్కొక్కటి పాత పాపం ఒక్కొక్కటి మళ్ళీ బుసగొడుతూ పైకి వస్తూ ఉన్నది అవన్నీ తప్పించుకోవటానికి నువ్వు రోజుకొక డ్రామా ఆడాల్సిందే నీకు వేరే గత్యంతరం లేదు ఎందుకంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్గా ఉన్నన్ని రోజులు నీకు రాత్రిపూట నిద్రపడదు మరి రాత్రిపూట నిద్రపడినోడికి పగలేం పడుతుంది పగల అసలు పట్టదు నీకు అంటే బిఆర్ నాయుడు పదవీ కాలం మొత్తం నువ్వు నిద్రలేని రాత్రులు గడపాల్సిందే
అందులో నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. మరి నీకు తోడుగా ఎవరిని తెచ్చుకుంటావు ఏంటి మరి చూసుకో. నువ్వు ఇప్పుడు కొంతమందిని పిలిచి నువ్వు రోజు ధర్నాలు గిరణాలు అవన్నీ చేస్తావు. ఎంత పాపం మూట కట్టుకున్నావు. గోవులు చచ్చిపోయినాయి అని చెప్పటం అనేది మహాపాతకం. అంటే గోవుల్ని చంపేస్తున్నారు, అన్యాయంగా చంపేస్తున్నారు అని చెప్పటం అనేది, ఆ మాట నీ నోట్లో నుంచి రావటమే నువ్వు చేసిన పాపం. నిజంగా జరిగితే చెబితే దాన్ని కరెక్షన్ జరిగితే నీకు ఏదన్నా పుణ్యం వస్తుంది. పాపం కాదు, పాతకం. పాతకం, పాతకం, గోహత్య పాతకమే అసలు. గోహత్య పాతకం. నీకు అసలు అక్కడ ఏమీ జరగకుండా నువ్వు గోవులు చనిపోయినాయి, గోవులు చనిపోయినాయి, గోవులు చనిపోయినాయి అని 10 సార్లు నువ్వు అన్నందుకు నీకు గోహత్య పాతకం చుట్టుకుంది. అదంతా కూడా ఎవరో వేరే వాళ్ళు వచ్చి చెబితే చేసినా ఏదన్నా ఒక 10% ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. నువ్వు అక్కడ హర్నాథ్ అనే వ్యక్తిని పెట్టుకొని నీ చుట్టాన్ని ఇంకో తోక అది వదలకూడదు. అది వదిలితే మనకి పాపం వస్తుంది. హర్నాథ రెడ్డి, ఆ హర్నాథ రెడ్డి నీ రిలేటివ్ని నువ్వు టీటీడీ చైర్మన్గా గో సంరక్షకుడిగా పెట్టి అతను తీసి కొన్ని బంగ్లాదేశ్లో జరిగిన ఫోటోలు అవన్నీ, ఆవులు చనిపోయి ఉన్న ఫోటోలు అవన్నీ తీసిస్తే ఈ భూమన కరుణాకర్ రెడ్డి గోవులు చనిపోయినాయి అని అబద్ధ ప్రచారాన్ని చేసి తప్పుడు ఫోటోలని రిలీజ్ చేసి గోహత్య మహాపాతకానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఆ హర్నాథ్ రెడ్డి ఏమయ్యాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? నువ్వు కూడా అదే పరిస్థితి. నీకు రాజకీయంగా అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. నువ్వు హిందువులని చెప్పుకోవడానికి ఎంత నీచమైన. ఇప్పుడు నేను కూడా నా కూతురు పెళ్లి చేశాను. ఏ పద్ధతిలో చేశాను, ఎట్లా చేశాను, అందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. వచ్చారు, అందరూ చేశారు, అందరూ చూశారు, అక్షింతలు వేశారు, వెళ్ళారు. నేను వచ్చి సార్ నేను హిందువుని సార్, నేను నా కూతురు పెళ్ళిని నేను హిందూ విధానంలోనే చేశాను సార్ అని నేను ఎవరికి చెప్పలా. ఆ అగత్యం పట్ల మరి నీకెందుకు పట్టింది భూమన కరుణాకర్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించుకో. అంటే అసలైన ఆధారాలు బయటకు వచ్చాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో. నీకు అంత కర్మ నీకు ఎందుకు పట్టింది? నేను కూతురు పెళ్లి హిందూ పద్ధతిలోనే చేశాను అని నువ్వు ఫోటోలు బయటికి వదలాల్సిన కర్మ నీకెందుకు పట్టింది? ఇంతకీ నేను పొద్దున పూట హిందూ సంస్కృతి ప్రకారం చేశాను అని కామా పెట్టి వదిలేసావు. సాయంత్రం ఏ కల్చర్లో చేసావో చెప్పవే. నువ్వు పొద్దున నేను తిరుపతి పద్మావతి కళ్యాణ మండపంలో చేశాను నీకు తెలీదా అంటావు. పొద్దున చేసావు, సాయంత్రం ఏం చేసావు? అది చెప్పాలి కదా. అది చెప్పవు. మేము చెబుతున్నది అది. నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి పొద్దున హిందువు, రాత్రికి క్రిస్టియన్. ఆయనేమో 4 గోళ్ల మధ్య క్రిస్టియన్, బయటికి రాగానే నామాలు పెట్టుకొని నేను హిందువుని అంటాడు. మరి ముస్లిమ్స్ మంచి క్వశ్చన్ అడిగారు. అట్లా ముస్లిమ్స్ ఫీల్ అవుతారనే ఇప్పుడు 2 ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళని హిందువులుగా కన్వర్ట్ చేశాడు. వాళ్ళే ముస్లింలు కాదు, వాళ్ళేదో గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ ముస్లిం అంటే ఎవడు మంజోలికి రాడు కదా. అతని పేరు నరసింహారెడ్డి. మామూలుగానే వాళ్ళు రెడ్డిసే. ఏదో గల్ఫ్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకెందుకు భూమన కరుణాకర్ రెడ్డి మారి నేను హిందూని అని చెప్పట్లా. అట్లాగే వాళ్ళు అక్కడ మేము ముస్లింలు అని చెప్పుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మార్చి మళ్ళీ నరసింహారెడ్డి అని నామకరణం చేశాడు. ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది అదే పేరు. వాళ్ళు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు గల్ఫ్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళని తెచ్చి కన్వర్ట్ చేసావు కదా భూమన కరుణాకర్ రెడ్డి. నేను నీకన్నా చిన్న పెద్దన్న ఒక మాట చెబుతున్నా. నువ్వు ఎవరినైనా, ఏ క్రిస్టియన్ అయినా నువ్వు హిందూ మతంలోకి కన్వర్ట్ చేశావా?
జస్ట్ ఆస్కింగ్ నువ్వేదో గల్ఫ్ వెళ్ళిన ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళు హిందువులే వాస్తవంగా మళ్ళీ తీసుకొచ్చి నేను మత మార్పిడులు నేను హిందువులకు చేస్తున్నాను అని గారిడే మాట మాట్లాడావు కదా. నువ్వు నీ తిరుపతి ఏరియాలో నీ కాన్షియన్సీ కాదులే కానీ నువ్వు అక్కడ పోటీ చేస్తున్నావు కాబట్టి నువ్వు నీ కొడుకు వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి నువ్వు ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీని నువ్వు హిందువులుగా కన్వర్ట్ చేసి చూపించు, నేను తిరుపతి వచ్చి నీకు సారీ చెప్తా. జగన్మోహన్ రెడ్డిని చేంజ్ చేస్తే సరిపోద్ది కదా సార్. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన 5వ తరం క్రైస్తవుడు, ఈయన కొంచెం కూతురునే క్రైస్తవంకి ఇచ్చాడు. నీ కరుణాకర్ రెడ్డి నువ్వు క్రైస్తవులని హిందువులుగా వాళ్ళు హిందువులే క్రైస్తవుల్లోకి మారారు. నువ్వు ఆ కన్వర్షన్స్ మొదలుపెట్టు, నేను వస్తాను, నేను తిరుపతి వచ్చి నేను నీకు సారీ చెప్తాను, నీ గురించి ఇంకా నేను మాట్లాడను అని చెప్తా. ఎందుకని నాటకాలు? హిందూ మతంలో ఉన్నవాళ్ళు హిందువులు అందరూ మంచివాళ్ళు అన్న ఉద్దేశంతో ఈ నాటకాలేంటి, ఇవేంటి, దొంగ పూజలేంటి, నువ్వు దొంగ కాషాయాలేంటి, నువ్వు చేసే హోమాలేంటి, ఏం హోమం చేసావు నువ్వు అసలు హోమం చేయడానికి నువ్వు అర్హుడుగా? నువ్వు ఒక నాస్తికుడివి కదా. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తివి కదా నువ్వు. నల్లరాయి అని చెప్పేసి అన్నాడు. అటువంటి మాటలు నేను వెంకటేశ్వర స్వామి గురించి నేను మాట్లాడినా కానీ చెప్తున్నా, ఇటువంటి ఒక దౌర్భాగ్యపు సంస్కృతిని ఫాలో అయిన వీళ్ళందరూ వచ్చి ఈ రోజున వచ్చి బిఆర్ నాయుడు గురించి, బిఆర్ నాయుడు దిగిపోవాలి. ఎందుకు? నీకు ప్రతిరోజు నువ్వు చేసిన అరాచకాలన్నీ బయటికి తెచ్చి చూపిస్తున్నాడు కాబట్టి బిఆర్ నాయుడు దిగిపోతాడు. చూడు, వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇందాక డిఎస్ గారు చెప్పినట్టు దేని నుంచి డైవర్షన్ చేయడానికి నువ్వు ఈ ప్లాన్ వేసావు. నువ్వు మావి గన్ అని మీ బాస్ అనగానే అసలు మామూలుగా వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళ పార్టీ నాయకులే చిచ్చి ఇదేంటి మనిషి అంటున్నారు, కమెడియన్ అంటున్నారు. దాని నుంచి పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి ఇది మొదలు పెట్టావా భూమన కరుణాకర్ రెడ్డి? నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని పనులు చేసినా మీ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏంటో మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాలకు కూడా పాకిపోయింది. అవును. సో డివిఎస్ గారు, వాస్తవానికి మత మార్పిడి నేను చేశాను, ముస్లిమ్స్గా ఉన్న వాళ్ళని నేను కన్వర్ట్ చేశానని చెప్పి మొత్తానికి ఎవరు సార్? అంటే ఒకవేళ మారుస్తానికి స్వరూపానంద స్వామి మళ్ళీ తీసుకొచ్చారా? సో వీళ్ళు కొత్త నాటకాన్ని ఎలా చూడాలంటారు? అంటే స్వామిపై చేస్తున్నటువంటి ఒక దాడులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అక్కడ తిరుమల పైన జరుగుతున్న ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిపై భయంకరమైన దాడి, విధ్వంసాలు చేసిన తర్వాత కూడా హిందువులు ఎవరు ఏమనలేదు, ఇంకా వాళ్ళపై దాడి చేయలేదు, ఇంకా వాళ్ళపై ఎటువంటి నిరసనలు తెలియజేయలేదని చెప్పేసి వీళ్ళు పూర్తిగా ఇలాంటి కొత్త నాటకాలు ఏమైనా స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు? అసలు నాకు అర్థం కాల. ఇప్పుడు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆ హోమం ఎందుకు చేశాడు, లేకపోతే ఆ బొట్టు పెట్టుకోవటం, ఇక మామూలు ఇదంతా వేషం మార్చేసేయటం, ఇప్పుడు వాళ్ళకి ఇద్దరిని పిలుచుకురావటం, అబ్దుల్లా అంట ఏదో మరి ఇంకొక ఏదో అమ్మానియో ఏదో ఉన్నట్టుంది, అక్కడ మార్చుకున్న పేర్లు. అసలు వాళ్ళ పేర్లు ఏదో మన సత్యమూర్తి గారు ఇప్పుడు చెప్పారు, ఏంటని నరసింహారెడ్డి కువైట్లో ఉద్యోగం కోసం మార్చుకున్నట్టున్నారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఈయన వాళ్ళకి నామకరణం చేశాడు. ఏంటి, శ్రీనివాసులు అని పేరు పెట్టాడు, పుష్ప అని పేరు పెట్టాడు ఆమెకి. అంటే ఇప్పుడు అసలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి పడే ముస్లిం ఓట్లు కూడా పడకుండా చేయటమా? ఇప్పుడు ఆల్రెడీ హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డిని బహిష్కరించింది. ఏ ఒక్క హిందువు ఆ పార్టీకి కానీ అతనికి కానీ ఓటేయకూడదు అంటూ స్వామీజీలు, పీఠాధిపతులు మొత్తం అసలు మీటింగులు పెట్టారు. ఎక్కడ, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో. అసలు ఆయన పెదజీయంగారు స్వామి అయితే అసలు ఒక లేఖ రాసి పారేశాడు ముఖ్యమంత్రికి. దీనిపైన అసలు లోతైన విచారణ జరపాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, మళ్ళా ఇవాళంటి పునరావృతం కాకుండా చూడాలి. ఆయన ఎవరో ఒక ఆయన ఉడిపి ఆయన ఉన్నాడు, యతిరాజ జీయంగారు స్వామి. ఆయన అసలు ప్రధాని మోడీకి లేఖ రాశాడు. ఏది, అసలు నెయ్యి అంటేనే అది శుద్ధి. అలాంటి శుద్ధి
అశుద్ధం చేశారు ఈ సన్నాసులు అంటూ అసలు ఎంత సీరియస్గా రాశారంటే లేఖ. ఇక హిందూ సమాజం ఆ పార్టీకి ఓటేయరు. దళిత క్రిస్టియన్లు ఓట్లు కూడా షర్మిల ఎత్తుపోయింది. వాళ్ళకేదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో వచ్చింది, సత్యమూర్తి గారికి తెలుసు ఏంటది, ఆ బాపట్ల చింతాడ ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి కేసులో వాళ్ళకేంటి దళిత క్రిస్టియన్లు అసలు అది క్రిస్టియానిటీలో నీకు అసలు మా కుల వ్యవస్థే లేదు, వాళ్ళు అసలు ఎస్సీ ఎస్టీలుగా ఎలా కేసులు పెడతారు, అట్రాసిటీ కిందకి ఎలా వస్తుంది అంటూ ఆ రిజర్వేషన్లు కూడా వర్తించవంటూ అసలు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మామూలు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు తెరవడు అని నిలదీసింది ఎవరు? వాళ్ళ చెల్లెలు షర్మిల. తను మంచి స్టాండ్ తీసుకుంది. ఆమె అసలు రాజ్యాంగాన్నే తప్పుపడుతోంది, అసలు ఏదో పారాగ్రాఫ్ 3 ఎత్తేయమంటోంది, అసలు రాజ్యాంగాన్ని అసలు మళ్ళీ నిర్వచించాలంటోంది. సుప్రీంకోర్టును కూడా ఆమె నిరసించింది. గట్స్కి మనం మెచ్చుకోవాలి. వైఎస్ బిడ్డగా నేను మాటిస్తున్నా, దళిత క్రిస్టియన్లకు అండగా ఉంటా అని షర్మిల చెబితే ఇతను నోరు తెరవడు జగన్మోహన్ రెడ్డి. ఆ మణిపూర్లో చర్చలు తగలబెట్టిన ఇష్యూలో కూడా ఈయన అసలు నోరు తెరవలేదంట. అప్పుడు కూడా షర్మిల గారు అడిగారు, నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి దీని గురించి ఎందుకు మాట్లాడమని చెప్పి అప్పుడు కూడా మాట్లాడారు. అంటే ఇక క్రిస్టియన్లు ఓట్లు వేయరు జగన్మోహన్ రెడ్డికి, హిందువులు ఎలా అయ్యారు. ఇప్పుడు ఈ పడే ముస్లిం ఓట్లు కూడా చెడగొట్టడం. బొమ్మల కరుణాకర్ రెడ్డి నిన్న ముస్లింల నుంచి నేను హిందువుల్లోకి తెచ్చానంటే చాలా సీరియస్గా ఉంది ముస్లిం సమాజం కూడా. మీరు నరసింహారెడ్డిని మార్చానని చెప్పండి, అది వదిలేసి అబ్దుల్లా అనే పేరు. అసలు ఏంటిదంతా ఈ డ్రామా ఏంటి? ఈ డ్రామాలు ఏంటి? మెయిన్గా డ్రామాలు ఎందుకు? డ్రామాలు ఏం ఆశించేస్తున్నావు? అసలు ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ చెలరేగిపోతుంటాడు, ఎక్కడ తిరుపతిలో. అక్కడ పేరుని నాని అతను ఒక సినిమా ఎక్కడ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మీద, లేకపోతే అక్కడ పోలీసుల మీద పడుతున్నాడు అతను. తెల్ల సీమ పందెనో ఏదో అన్నట్టున్నాడు. పోలీసు అధికారుల సంఘం దానిపైన పెద్ద ఖండనిస్తే మళ్ళా ఇంకో ప్రెస్ మీట్ వరుస పెట్టి 4 ప్రెస్ మీట్లు 4 రోజులు. ఎవరైనా పేరుని నాని, లేకపోతే అంబటి రాంబాబు, ఇక్కడ మన గుంటూరు ఎపిసోడ్ మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? కనపడ్డాడు స్క్రీన్ మీద ఈ మధ్య అసలు? మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు అడుగు కూడా పెడతల్లా, ఎక్కడ కనపడతల్లా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ చాలా కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నారు డిఎస్ గారు. లెంగ్దీ క్వశ్చన్స్, చాలా లెంగ్దీ క్వశ్చన్స్, వీ కెనాట్ ఆన్సర్ ఇట్. జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడు? కనపడుతున్నాడు అసలు? అంటే అసలు వాళ్ళందరూ ఎందుకని ఆఫ్ ద స్క్రీన్? జైళ్ళకి వెళ్ళారు, మరి పాపం చాలా ఇబ్బందులు పడ్డారు, నరకం అనిపించారు కాబట్టి సర్దుకున్నారా? చక్కగా ఎవరి స్పేస్లో వాళ్ళు కూర్చుంటున్నారా? ఇప్పుడు ఈ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఏంటి? ఇప్పుడు ఎప్పుడు అరెస్టులు అని అడుగుతున్నారా? భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే పేరుని నాని, అంబటి రాంబాబు వెళ్ళొచ్చినట్టున్నాడు, ఓ 15 రోజులు పెట్టినట్టున్నాడు, చాలలేదా? మావిగన్ అంట అద్భుతమైన ప్రణాళిక అంట. జగన్మోహన్ రెడ్డి మావిగన్ మాట అనగానే చంద్రబాబుకి లోకేష్కి భయం పుట్టుకుందంటండి. ఎవరు? అంబటి రాంబాబు అంటాడు. ఇంత పిచ్చి ఉందా, ఎప్పుడు ఊగుతుంది అని భయం పుట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డికి ఇంత పిచ్చి ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అది ఎప్పుడు తగ్గుతుందా అని దిగులు పెట్టుకున్నట్టున్నారు. లేనిపోయింది ఎదురు పెడితే కరుస్తాడేమో అని. వాళ్ళ చంద్రబాబు లోకేష్ ఏముంది భయపడేది, తల్లి చెల్లె భయపడుతున్నారు ఎక్కడ కరుస్తాడు అన్నట్టుగా. ఇవాళ పిచ్చికి జనం భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మావిగన్కి కాదు భయపడేది. ఏదైనా ఇవాళ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్గా కనపడతాను. ఏంటి? ఈ పార్టీ ఉనికే గల్లంతవుతోంది. అమరావతి చట్టబద్ధత, లోక్సభ రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి రేపు పొద్దున ఎప్పుడో నోటిఫికేషన్, ఇక శాశ్వత రాజధానిగా అమరావతి. ఇక మాకు నూకలు చెల్లాయా? వైసీపీకి ఇవాళ నూకలు చెల్లాయన్నట్టుగా కనపడుతోంది. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, నిజంగా అమరావతికి చట్టబద్ధత వస్తుంది కాబట్టే ఈ ఫ్రస్ట్రేషన్, అందుకేనా మావిగన్, అందుకేనా ఇప్పుడు ఈ మత మార్పులు కావచ్చు, లేదా బిఆర్ నాయుడు గారి పైన నిరసనలు కావచ్చు, మొత్తానికి ఒక స్టాండ్ కంప్లీట్గా ఒక వక్రీకరిస్తానికి ఇవన్నీ కూడా ఒక ఏమంటారు అనమాట నాటకాలు అంటే ఏం చెప్తారు?
ఇవి వీళ్ళు ఎన్ని నాటకాలే ఆడుతున్నారు కానీ ఎన్ని నాటకాలు ఆడినా వాళ్ళ దగ్గర ఒక క్లియర్ డైరెక్షన్ లేదు. వాళ్ళ పార్టీకి ఒక సుస్థిరమైన సిద్ధాంతం లేదు. వాళ్ళు నమ్ముకున్నది అరాచకాన్ని నమ్ముకున్నారు, వాళ్ళు అవినీతిని నమ్ముకున్నారు, వాళ్ళ లీడరు అసమర్థుడు. అందుకని వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే ఏదో ఒక విధంగా మనం ప్రజల్లో ఉండాలి. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కళ్ళే మూతలు పట్టల్లా, గుడ్లు తెరుచుకుని అర్ధరాత్రి పూట కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే అమరావతిలో ఆ ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రిపూట కూడా పనులు చేస్తున్నారు. ఇతనికి నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం అది. రాత్రి మొదలు అక్కడ వర్క్ జరుగుతూ ఉన్నది. జేసీబీలు, వెహికల్స్, ప్రొక్లైనర్స్, వాహనాలు. 20 వేల మంది కార్మికులు రాత్రి మగళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు శుభ్రంగా వాళ్ళకి వేజెస్ వస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ వర్క్. ఏమి పని లేక పాఠాలు లేక నిద్ర రాక అటు ఇటు వసారాలో తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనం రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోతే పొద్దున్నే లేచి చక్కగా మన పని మనం చక్కగా నింపాదిగా చేసుకోగలుగుతాం. రాత్రి అంతా నిద్ర లేకపోతే బుర్రంతా తిక్కతిక్కగా ఉండి పొద్దున్నే లేచి పిల్లల్ని చికాకు పెడుతూ వాళ్ళ చేత మనం తిట్లు తింటూ ఉంటాం. ఇది జనరల్గా జరిగే కార్యక్రమం. ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాత్రి అంతా నిద్రలాక అటు ఇటు తిరుగుతూ ఆరోగ్యం ఎడగొట్టుకొని పొద్దున్నే లేవంగానే 3వ తరగతికి చదివే పిల్లాడితోటి కూడా తిట్లు తింటూ బతుకు ఇడుస్తూ ఉన్నారు. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఏం చేయాలి. అప్పుడు ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని ఏదో 30 ఏళ్ల కిందట ఎవరో ఆర్డర్ ఇచ్చారు, అది ఎవరు తీసుకెళ్ళలేదో అది అక్కడ పడుంది. వచ్చాడు, సీరియస్గా వచ్చాడు, వచ్చి ఆ విగ్రహం అక్కడ పడున్నది అని చెప్పి విష్ణు అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు. అసలు ఈ బిఆర్ నాయుడికి అసలు నీకు అసలు ఎటువంటి ఇది లేదు, భక్తి లేదు, పాడు లేదు. నాకు చూడు ఎంత భక్తి ఉందో అని అడ్డపంచి కట్టుకొని వచ్చి అక్కడ హారతి కర్పూరం వెలిగించాడు. హారతి కర్పూరం వెలిగించి ఆ విగ్రహం చుట్టూ తిరిగి అసలు ఎంత పొరపాటు జరిగింది స్వామి, అది జరిగింది స్వామి, ఇది జరిగింది స్వామి అని రకరకాలుగా ఆ కెమెరాలో మహానటిలో ఆ సావిత్రి క్యారెక్టర్ వేసిన కీర్తి సురేష్ ఒక కన్ను నుంచి ఒక 3 చుక్కలు కావాలంటే 3 చుక్కలకు తెస్తుంది. అప్పట్లో ఏదో సావిత్రి చేసిందిట, ఏమో దాన్ని నటించి చూపించింది. మహానటిలో కీర్తి సురేష్ కన్నా గొప్పగా నటించాడు. అరసుక్క తెప్పించి సగం దగ్గర ఆపాడు. అమ్మ ఇంత బాగా నటిస్తున్నాడా అని TV5 CEO ఉంటాడు మూర్తి గారని, ఆయన మొత్తం గూగుల్ మ్యాప్స్ గిప్స్ అన్ని వెతికి తీసి పెట్టాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇది నువ్వు చైర్మన్ ఉన్నప్పుడే ఉన్నది, నీ బాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉన్నది, అప్పటి నుంచే ఉన్నది, మీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా ఉన్నది. ఇదిగో శాటిలైట్ పిక్చరు, ఇదిగో ఇప్పటి పిక్చరు, ఇదిగో అప్పటి పిక్చర్ అని చెప్పి ఆయన మొత్తం గూగుల్ శాటిలైట్ ఫోటోలు, గూగుల్ ఎర్త్ ఫోటోలు అన్ని తీసుకొచ్చి వేసి ఇప్పుడు సమాధానం చెప్పు తమ్ముడు అని అడిగాడు. అప్పుడు ఎందుకని కర్పూరం వెలిగించలేదు దాని దగ్గర? అప్పుడు ఎందుకని ఊదుబత్తులు వెలిగించలేదు దాని దగ్గర? రాలేదు. మా TV5 CEO మూర్తి గారు ఆ మొత్తం ఆ ప్రజెంటేషన్ వేసి చూపించేసరికి పిన్ డ్రాప్ సైలెన్స్. మళ్ళీ ఈ రోజు వరకు ఆ విగ్రహం గురించి మాట్లాడాడు. ఇప్పుడు మూర్తి మీద ఖచ్చితంగా ఇప్పుడు బిఆర్ నాయుడిని టార్గెట్ చేస్తారు అన్నమాట. మొత్తం ఈ కుంభకోణాలన్నీ TV5 బయట పెడుతున్నది. అంటే ఇక రగిలిపోతున్నాడు. ఇంతమంది టీటీడీ బోర్డు చైర్మన్లుగా చేశారుగా సత్యమూర్తి గారు, ఎవరు సుబ్బరామరెడ్డి, అసలు కనుమూరి బాపిరాజు, కళా వెంకట్రావు, అసలు ఎవరన్నా ఒక మాజీ చైర్మన్ ఇట్లా రోజుకో ప్రెస్ మీట్ పెట్టి
ఇప్పుడున్న చైర్మన్ మీద ఇలా బురద చల్లటం, ఈ విధంగా ఈ డీప్ ఫేక్ వీడియోలు వదలటం, ఫోటోలు సృష్టించటం అసలు ఎప్పుడన్నా ఉందా తిరుపతి దేవస్థానం చరిత్రలో? నిజంగా ఆ మాజీ చైర్మన్లుగా ఉన్న ఆ మహానాయకులంతా ఇవాళ చాలా బాధపడుతున్నారు. అసలు స్వామి, భక్తి, భక్తులు, అసలు హిందువులు అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఈ మహాపాపులు ఏ విధంగా ఆడుకుంటున్నారు? ఎవరు విధించాలి శిక్ష వీళ్ళకి? ఏ కోర్టులు విధించాలి? ఏ చట్టాలు విధించాలి? ఇక ఆయనే ఎవరు? వెంకన్న స్వామి.